చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. నేను డాక్టర్ అస్లం, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. గత 10 సంవత్సరాల నుంచి వైజాగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అట్ ఆర్ఎఫ్ నర్సింగ్ హోమ్. ఉన్న టాపిక్స్లోని ఈరోజు ఉన్న టాపిక్ చాలా ఇంపార్టెంట్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటే దాన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా వస్తుంది? ఫిజికల్ హెల్త్ కంబైన్డ్ విత్ మెంటల్ హెల్త్. ఈ రోజుల్లోని పేరెంట్స్ చిన్నపిల్లల మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్లోని. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక స్కూల్లోకి వెళ్ళాలి, ఏదో ఒక ట్యూషన్కి వెళ్ళాలి, ఏదో సబ్జెక్ట్ చేయాలి. వెంటపడి చిన్న పిల్లల నుంచి పెద్ద అయ్యే వరకు ఏదో ప్రొఫెషనల్ దాంట్లో పుష్ చేయడానికి, ఫోర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దీంట్లో ఏంటవుతుంది? చిన్నపిల్లల్ని మనం ఒక హార్ష్ ఎన్వైర్న్మెంట్లోకి తోసేస్తున్నాం. ఎడ్యుకేషన్ మొదటి నుంచి. సో పగలు అవ్వగానే ఆ పిల్లలు ఏం తింటున్నారో తినలేదో మనకు తెలియదు, కానీ ఆ స్కూల్లోకి కానీ ఆ ట్యూషన్ మాస్టర్ దగ్గరికి కానీ వెళ్ళిపోవాలి. రాగానే వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొంత టైం దొరికితే ఇంట్లో కూర్చొని హోంవర్క్ చేసుకోవాలి. వచ్చే ఫ్యూచర్లో ఈ పిల్లలే పెద్దవాళ్ళు అవుతారు, ముసలి వాళ్ళు అవుతారు. వాళ్ళకి అప్రోప్రియేట్ న్యూట్రిషన్ ఒకవేళ రాలేదు అంటే ఉన్న సినారియోని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. చిన్న వయసులోని 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి. నంబర్ 1 బ్రెయిన్ డెవలప్మెంట్, రెండోది మస్క్యులర్ డెవలప్మెంట్, థర్డ్ బోన్ డెవలప్మెంట్. అంటే మస్క్యులర్ స్కెలిటల్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్. ఇదంతా కూడా ఒక మంచి న్యూట్రిషన్, ఫిజికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అవుతుంది. న్యూట్రిషన్ మీద ఎక్కువ ఇచ్చి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పటికీ ఓన్లీ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి ఒబేసిటీ రావడానికి ఛాన్స్ ఎక్కువ. సో బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్, మీ న్యూట్రిషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీంతో పాటు ఈ ఫిజికల్ హెల్త్తో పాటు అప్పుడు మీరు ఆటోమేటిక్గా మెంటల్ హెల్త్ బాగా అయిపోతుంది. పిల్లల్ని అర్థం చేసుకొని మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి ఆ ఫీల్డ్లోకి వేయడం ముఖ్యం. రెండో విషయం, ఏజ్ పెరిగే కొలుతూ ఈ బోన్స్, మసిల్స్, అమ్మాయిలకి అయితే గ్రోత్ స్పాట్ అంటాం బిట్వీన్ 17 and 19, అబ్బాయిలకి బిట్వీన్ 18 and 21 గ్రోయింగ్ ఏజ్ అంటాం. ఒకవేళ ఈ గ్రోయింగ్ ఏజ్లోని సరిగ్గా న్యూట్రిషన్ దొరకకపోతే ఆ గ్రోత్ స్పాట్ని మనం మిస్ అయిపోతాం. సో ఫిజికల్గా స్ట్రక్చర్ వీక్గా ఉండొచ్చు. ఈ వీక్ స్ట్రక్చర్తో మిగతా లైఫ్ అంతా కూడా గడపాలి. సో మీరు ఊహించుకోండి, మీ బ్యాంక్లోని బ్యాలెన్స్ లేదు, మీ ఓల్డ్ ఏజ్లోని ఎట్లా సహాయపడుతుంది? మీరు పాపర్ అయిపోతారు. సిమిలర్గా ఇప్పుడు మీ మసిల్ స్ట్రెంత్ కానీ బోన్ స్ట్రెంత్ కానీ చిన్న వయసులో మీరు ఇంప్రూవ్ చేయలేదు, పెద్ద వయసులో మీకు అది ఉపయోగపడే టైంలో మీకు అవసరం ఉండే టైంలోని ఆ హెల్త్ మీకు ఉండదు. సో దాని మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక బ్యాలెన్స్ డయట్ అంటాం ఫుడ్లోని. దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సౌత్ ఇండియన్ డయట్లోని ఇవి అన్నీ కూడా ఇంటి డయట్లోని అవన్నీ ఎగ్జాక్ట్గా ప్రపోర్షనేట్గా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ నుంచి డిన్నర్ వరకు అన్నీ దీంట్లోనే అవసరం. బట్ అన్ఫార్చునేట్గా ఫాస్ట్ ఫుడ్స్ వచ్చే వల్ల ఈ ఫ్యాటీ ఫుడ్ టేస్ట్కి మనం డైవర్ట్ అయిపోతున్నాం. దాంతో వచ్చే ఇష్యూస్ వస్తాయి కొన్ని. బ్యాలెన్స్ డయట్ మారిపోతుంది, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువైపోతుంది, అవసరమైన న్యూట్రిషన్స్ రావు. జస్ట్ బ్లాండ్ క్యాలరీస్ వల్ల హెల్త్ బాగా చెడిపోతుంది. మిడిల్ ఏజ్లోని ఎప్పుడైతే మనం ఈ గ్రోయింగ్ ఏజ్కి నుంచి మిడిల్ ఏజ్కి వెళ్తున్నాం, ఈ బోన్ డెన్సిటీని, ఈ మసిల్ని, ఈ హెల్త్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అక్కడ కానీ మనం ఫిజికల్ యాక్టివిటీ కానీ న్యూట్రిషన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఇంకా మనం ఉన్న వాటిని మనం ఇంకా డిటిగ్రేట్ చేసేస్తాం. సో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేసి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, లేదా ఇంకా దానికి డిటీరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పెరిగే వయసులోని ఒక కండిషన్ అంటాం మనం, ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్, సార్కోపీనియా. మీరు వినొచ్చు, వినకపోవచ్చు, కానీ మీ ఫ్యూచర్లోని ఈ 3 టర్మ్స్ని చాలా ఇంపార్టెంట్గా మీరు తీసుకోవాలి. ఆస్టియోపీనియా అంటే ఎముకలు వీక్ అవడం. ఇది మిడిల్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం చైల్డ్హుడ్ వెళ్ళిపోయాం, మనం మిడిల్ ఏజ్లోకి వచ్చాం, మొత్తం స్ట్రెస్ అంతా కూడా ఫ్యామిలీ ఎర్నింగ్ నుంచి, ఫ్యామిలీ పెంచుకోవడం నుంచి, పిల్లలు చూసుకోవడం, ఎల్డర్ని చూసుకోవడం మీ మీద రెస్పాన్సిబిలిటీ వస్తుంది.
దాంట్లో మీరు నలిగిపోయి ఒకవేళ మీరు డయట్ సరిగ్గా తీసుకోలేదు, ఫిజికల్ హెల్త్ని చూసుకోలేదు, మీ ఫిజికల్ హెల్త్ బాగా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆస్టియోపీనియా ఈ వయసులో మొదలవుతుంది. దానంటే ఎముకల్లో ఉన్న స్ట్రెంగ్త్. ఇప్పుడు ఒక కాంక్రీట్ బ్రిక్ని తీసుకున్నాం. ఆ కాంక్రీట్ బ్రిక్ ఒకవేళ దానిలో వెయిట్ తక్కువ ఉన్నది, కాంక్రీట్ తక్కువ ఉన్నది అంటే దాన్ని స్ట్రక్చర్ లోడ్ తీసుకోవడానికి అది సహకరించదు, ఇరిగిపోతుంది. దాని మీద లోడ్ ఎక్కువ వేస్తే విరిగిపోతుంది. అట్లాగే ఎముకలో కూడా ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. దాన్ని ప్రోటీన్ ప్లస్ కాల్షియం ఆ రెండు కాంబినేషన్తోని అది డెవలప్ అవుతుంది. సో ప్రోటీన్ ఇంటేక్ ఒకవేళ తక్కువ ఉన్నది, కాల్షియం ఇంటేక్ తక్కువ ఉన్నది, ఆ కాంబినేషన్ సరిపోకపోవచ్చు. లైక్ మెగ్నీషియం కూడా యాడ్ అవుతుంది దాంట్లోని. ఈ కాంబినేషన్ని మనం మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ అది తగ్గిపోయింది అంటే ఈ ఎముకు ఒక చిన్న ఇంజరీ వల్ల ఇంజరీ కూడా రావచ్చు, ఇరిగిపోవచ్చు. ప్లస్ కామన్ సెన్స్, ఒక మెత్తెముకలోని ఏ ప్లేట్ వేసినా కూడా, ఏ ఇంప్లాంట్ వేసినా కూడా అది ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సినారియోకి వెళ్దాం. ఈ ఎముకలు ఇంకా వీక్ అయిపోయి ఎల్డర్లీ ఏజ్లోకి వచ్చేసాం మనం. దాన్ని అది ఆస్టియోపోరోసిస్ కింద మారిపోతుంది. అంటే బాగా డిప్లీషన్. రకరకాల టెస్ట్ ఉంటాయి దాంట్లోని. డెక్సా అంటాం, అల్ట్రాసౌండ్ అంటాం, ఎక్స్రేస్ అంటాం, సిటీ స్కాన్స్ అంటాం. ఇవన్నీ టెస్టులు చేసుకొని మనకి నిర్ణయానికి రావచ్చు మనం ఎంత స్టాండర్డ్ డీవియేషన్ అంటే నార్మల్ బోన్ స్ట్రక్చర్, బోన్ డెన్సిటీ కంటే ఎంత మార్పు మనకి వచ్చింది. -1 ఉందో, -2 ఉందో, -2.5 ఉందో. సో -1 నుంచి -2.5 వరకు ఆస్టియోపీనియా అంటాం. -2.2 దాటింది అంటే అప్పుడు ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్ అంటే వీక్ బోన్తోని ఆ జీవితం అంతా కూడా మనం జీవించాలి. ఎప్పుడు ఏ ఇంజరీ అవుతే ఇరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చింది లాస్ట్ స్టేజ్లోని, వేర్ ఎల్డర్లీ అంటాం, 75 దాటాక. ఒకవేళ మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు అంటే ఈ ఏజ్లోకి వచ్చాక మన ఎముకలు, కండరాలు, నరాలు అన్నీ వీక్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒక కండిషన్ వచ్చిందంటే ఎల్డర్లీ హోమ్స్ అని. 90% ఈ ఎల్డర్లీ హోమ్స్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక ఎముక ఫ్రాక్చర్ వల్ల కానీ ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల అక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. క్లోజ్ రిలేటివ్స్ కూడా మిమ్మల్ని వదిలేసి హోమ్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్కే, వాళ్ళ ఎర్నింగ్కి సరిపోవడం లేదు, మీ మీద టైం స్పెండ్ చేయలేరు. ఈ ఇష్యూని కొద్దిగా మనం ఆలోచించుకొని ఈ సినియారో మొత్తం చిన్నప్పటి నుంచి పెద్ద వయసు వరకు మనం చూస్తే ఎందుకు ఇంత ఇంపార్టెంట్, మనం ఆలోచించి మన లైఫ్ స్టైల్ నుంచి మార్పులు తీసుకొస్తారు అని ఆ ఉద్దేశంతో ఈ టాపిక్ మీతో డిస్కస్ చేస్తున్నాను. సో మీరు కూడా దాన్ని అర్థం చేసుకోండి, మీ పక్క ఉన్న వాళ్ళని కూడా అర్థం చేయించండి. ఈ టెస్ట్ బయట మీరు చేస్తే మీకు బాగా కాస్ట్ అవుతుంది. 2000 నుంచి 4000 వరకు కాస్ట్ అవుతుంది. అదే మా దగ్గర ఎవ్రీ సెకండ్ సాటర్డే మీకు ఫ్రీగా చేసి పెడుతున్నాం. మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. మీ ఎముక స్ట్రెంత్ ఉండేవండి, నరాల స్ట్రెంత్ ఉండేవండి, మీ రక్త పరీక్షలు ఉండేవండి, అవన్నీ మేము ఫ్రీగా చేసి పెడుతున్నాం మీకు, ఎస్పెషల్లీ లేడీస్కి. సో లాస్ట్లోని క్లోజ్ చేసే ముందు ఒక కండిషన్ చెప్తాను. లేడీస్లోని హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి 45 years 50 years తర్వాత. దాన్ని పోస్ట్ మీనోపాజల్ బోన్ డిజీజ్ అంటాం, దాన్ని ఆస్టియోపోరోసిస్ కూడా అంటాం. ఈ లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ బాగా సివియర్గా రావచ్చు, ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. ఆ ఈస్ట్రోజన్ బోన్ డెన్సిటీ ఫామ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో లేడీస్లోని ఈ ప్రాబ్లం బాగా కామన్గా చూసుకుంటుంది కాబట్టి లేడీస్కి అడ్రస్ చేసి చెప్తున్నాను. ఈ అవకాశం మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ప్లస్ మీకు ఈ నంబర్స్ మీ స్క్రీన్లో తెలుస్తున్నాయి, ఆ నంబర్స్కి అడ్రస్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ క్యాంప్స్ ఎప్పుడు జరుగుతున్నాయి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అది ఉపయోగించుకొని మీ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు చేసుకున్నారంటే చాలా వరకు ఈ మెడికల్ లోడ్ ఫ్యామిలీ మీద తగ్గుతుంది. ఎప్పుడైతే మన ఫైనాన్సెస్ తక్కువ ఉంటాయో ఈ వ్యాధులు పెరుగుతాయి. సో మీ మీద కూడా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, మీ ఫ్యామిలీ మీద లోడ్ తగ్గుతుంది. ఈ సొసైటీగా మనం డెవలప్ అవుతాం. చిన్న హెల్ప్ చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు దాంట్లో సహకరించి సపోర్ట్ చేస్తే మొత్తం సొసైటీని ఒక మంచి హెల్దీ సొసైటీగా కన్వర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లోని ఇంకో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం.
ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉండి మీకు ఏ టాపిక్స్ డిస్కస్ చేయాలి అంటే మీరు కింద మెసేజ్లోని మీరు మెసేజ్ చేయండి. ఆ టాపిక్స్కి కూడా మేము మీకు డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.